ఈ వీడియోలో మనం డెరివేటివ్స్ వాటిని మనం డిఫరెన్షియేషన్ అంటాము, రైట్? ఇది మనకి ఐఐటి, జేఈఈ, ఎంసెట్, ఎఫ్సెట్ ఓరియంటెడ్లో షార్ట్ ట్రిక్స్ ఏ విధంగా అప్లై చేయాలి, అసలు చాలా క్లియర్గా ఏ విధంగా చేయాలి, క్వశ్చన్ చూడంగానే ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఈ వీడియో నుండి ముందు వీడియోలో ఇంకా చాలా క్లియర్గా చెప్తాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఏ విధంగా మనం చెయ్యాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీకోసం మీకు షార్ట్ ట్రిక్స్ పోస్ట్ చేస్తుంది మీ రమారెడ్డి. కాబట్టి కంపల్సరీ లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిఫరెన్షియేషన్ చేయడానికి చూడండి బేటా, నేను ఒక్కొక్కటి రాసుకుంటూ చెప్పాను, టైం లేదు మనకి. ఈ ఫార్ములాస్ అన్నీ కావాలి. వీటితో పాటు మనకి ప్రోడక్ట్ రూల్, కోషంట్ రూల్ ఇవన్నీ మనకి అవసరం ఉంటాయి, రైట్? అవి చెప్తాను. ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. దీని తర్వాత కొన్ని స్పెషల్ ఫార్మ్స్ ఉన్నాయి. పారామెట్రిక్ ఫార్మ్ అంటే ఏంటిది, లాగర్థమిక్ ఎప్పుడు అప్లై చేస్తాము, అండ్ ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, అండ్ 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఓ అని అలా ఉన్నారు, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అలా ఉన్నా, అలాంటి షార్ట్ ట్రిక్స్ అన్ని కమింగ్ వీడియోస్లో ఉంటాయి. వీలైతే ఇందులో కూడా కవర్ చేస్తాను. చాలా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేద్దామండి. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. ఫస్ట్ మీరు డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఈ ఫార్ములాస్ అన్నీ మీ మెమరీలో ఉండాలి. కంపల్సరీ రోజుకు ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు రోజుకొక చాప్టర్ చొప్పున చూసుకోండి. అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అంటారు ఈ చాప్టర్స్ మాత్రమే చదవండి, ఎంసెట్లో కాదు. ఎంసెట్లో మీకు 1 మార్క్తో కూడా లక్షల ర్యాంక్స్ మీన్స్ 1000 ర్యాంకులు డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి 1 మార్క్ ఉన్న యూనిట్ని వదిలేయడం అనేది మాత్రం చేయకండి, అది బ్లండర్ మిస్టేక్. ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వేటుకున్నాయి, నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను, అది లింక్ ఇస్తాను. అది ఫస్ట్ చేయండి. సర్కిల్స్, ఫంక్షన్స్, డిఫరెన్షియేషన్, మ్యాట్రిసెస్, వెక్టర్స్ ఇవన్నీ. తర్వాత 2 మార్క్స్, తర్వాత 3 మార్క్స్, 1 మార్క్. లేదు 1 మార్క్ ఈజీగా ఉంది అనేసి మీరు 1 మార్క్కి ఒక 10-20 టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేస్తే 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు మధ్యలో, అవునా? అందుకని 1 మార్క్ అని నెగ్లెక్ట్ చేయొద్దు, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ 1 అంటున్నాను, మరి 2x ఉంటే ఏంటిది మేడం అని అంటే, 2x ఉంటే ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది దాని డిఫరెన్షియేషన్. మరి 100x ఉంటే దానికి డిఫరెన్షియేషన్ 100 వస్తుంది. ఓకే, మరి ఓన్లీ 100 ఉంది మేడం, ఓన్లీ కాన్స్టెంటే ఉంది, అప్పుడు ఏం చేయాలంటే 100, 0, 1, 2 ఎనీథింగ్ 100 ఎంత పెద్ద నెంబర్ ఉన్నా దాని డిఫరెన్షియేషన్ మాత్రం 0 పెట్టాం. అండ్ దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ డిఫరెన్షియేషన్, ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం ఈ ఫార్ములాస్. ఓకే, అండ్ మీరు బీటెక్ కోసం ఎంట్రన్స్ రాస్తున్నారు, మరి బీటెక్లో ఉన్న ప్రతి అప్లికేషన్ ఓరియంటెడ్ మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ప్రతి దాంట్లో డిఫరెన్షియేషన్ కంపల్సరీ కావాలి, అండ్ ట్రిగ్నామెట్రీ, కాబట్టి వీటిని అస్సలు మిస్ అవ్వద్దు నాన్న. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే దిస్ ఫస్ట్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను ఒక ప్రాబ్లం, ఏంటిది అది, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 10. దీని వాల్యూ చెప్పండి, ఎలా చెప్తాము? ఎన్ అంటే ఎంత, 10. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఎంత బేట, ఎక్స్ పవర్ 9 అంటే ఎన్ రాసి ఒక పవర్ని తగ్గిస్తే దాని వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అనుకోండి, ఈజీగా ఎలా చెప్తాం, ఎన్ అంటే 3 ఎక్స్ క్యూబ్ రాసాం అనుకోండి, 3x², లైక్ దట్. ఓకే, రాని వాళ్ళ కోసం బిడ్డ. తర్వాత 1/x, మరి ఈ 1/x -1/x² అని మీరు ఎలా అంటున్నారు మేడం అనే వాళ్ళు కూడా ఉంటారు. వెరీ సింపుల్, ఏం లేదంటే దీని ముందున్నటువంటి ఫార్ములా మనకు తెలుసు. ఏంటిది, 1/x నేను ఎలా రాయొచ్చు, ఇంకా 1/xని పైకి తీసుకొస్తే ఎక్స్ ఇన్వర్స్ అని రాయొచ్చు, పైకి వస్తే ఎక్స్ పవర్ -1 అయింది. మరి ఎక్స్ పవర్ -1 అంటే ఇది ఈ ఫార్ములాలో ఉంది, అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే -1, దెన్ అగైన్ what we have to write, n -1 అంటే -1 ఎక్స్ పవర్ -2, -1 పైననే ఉంచు, దీన్ని కిందికి తీసుకొస్తావు, అప్పుడు ఏమవుతుంది, x² వచ్చిందా, -1/2.
x². ఇదంతా మీకు అవసరం లేదు, కాంపిటేటివ్లో రాకపోతే ఆ విధంగా అప్లై చేయండి. ఓకే, సపోజ్ 1/x⁴ ఉంటే x⁻⁻4 అని రాసేసి అలా చేయాల్సి ఉంటుంది మీకు అర్థం కావడం కోసం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి √x. మరి √x 1/2 -1/2 √x అంటున్నాను. ఎలా అంటే ఈ √x పవర్ ఎంత చెప్పండి, 1/2 అంటే నాకు ఎంత వస్తుంది, n × x⁻n−1 అంటే 1/2 -1 అంటే 1 - 2 అంటే x⁻−1/2 వస్తుంది. అవునా? ఎస్, √x. అండ్ మీకు ఇంకొకటి ఏంటి అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ కంపల్సరీ మీరు ఒక్కసారి రిఫర్ చేసుకోండి. ఓకే, √x 1/2 √x ఎందుకో చూడండి, సారీ ఇది చూడండి, x⁻ నెగటివ్లో ఉంది, కిందికి తీసుకురండి, x⁻ పాజిటివ్ అవుతుంది, వచ్చిందా ఈ విధంగా. ఓకే, log x అంటే 1/x, e⁻x అంటే e⁻x. అదే విధంగా e⁻nx తెలిసి ఉండాలి మీకు. e⁻nx అంటే n e⁻nx, అవునా? అండ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు e⁻nx చెప్తాను మళ్ళీ. ఓకే, మరి ఈ a⁻x అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, a⁻x × log a. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x అంటే కాస్కి మైనస్ సైన్ వస్తుంది, tan అంటే sec²x, cot x అంటే -cosec², అండ్ sec² ఈజ్ secant x tan x అండ్ cosecant x ఈజ్ -cosecant x cot x. అండ్ ఇంకొకటి వీనికి ఇన్వర్స్ ఇచ్చినప్పుడు ఎలా అంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్ డెఫినేషన్ ఫర్ ద ఇన్వర్స్, డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్ x √1/√1 - x². ఓకే, కాస్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ యాడ్ చేయండి, -1/√1 - x². మరి tan అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఫార్ములాలో వాడతాం మనం, సైన్ కాస్ tan 1/1 + x². secant x అంటే 1/mod x × √x² - 1, అండ్ cosecant² అంటే -1/mod x √x² - 1. దట్స్ ఇట్, ఆపోజిట్ ఆఫ్ దిస్. మరి సైన్ చూసాము, మరి సైన్ హైపర్బోలిక్ ఏంటి మేడం అని అంటే సైన్ నార్మల్లో కాస్కి మైనస్ వస్తుంది, బట్ హైపర్బోలిక్లో మనకి కాస్కి ప్లస్, ఇక్కడ మైనస్ వచ్చింది కాస్కి, బట్ ఇక్కడ మాత్రం సైన్కి కాస్కి సైన్, టాన్కి secant², కాట్కి -cosecant². రిమెంబర్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ సైన్ H ఇన్వర్స్, కాస్ H ఇన్వర్స్, టాన్ H ఇన్వర్స్. వీటితో పాటు మీకు తెలియాల్సిన ఇంకా 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. అవి ఏంటి అని అంటే ఇక్కడ రాస్తాను, ఎంత 2030th అండ్ 31st అనుకోండి. ఏంటవి అని అంటే డిఫరెన్షియేషన్, ఇదేంటిది మనకి d/dx ఆఫ్ x అండ్ y అనుకోండి, ఆర్ uv ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్లో ఉంటే ఏం రాస్తాం, u డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v డెరివేటివ్ ఆఫ్ u. దీన్నే ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే చూడండి, u డెరివేటివ్ ఆఫ్ v అంటే v డాష్ ప్లస్ v డెరివేటివ్ ఆఫ్ u అంటే u డాష్. దట్స్ ఇట్, రిమెంబర్ దిస్. అదే విధంగా d/dx ఆఫ్ u/v. మేడం u/vకి డిఫరెన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది uతో స్టార్ట్ అవుతుంది, uv డాష్ ప్లస్ vu డాష్, బట్ ఇది మాత్రం vతో స్టార్ట్ అవుతుంది, v డెరివేటివ్ ఆఫ్ u అంటే u డాష్ మైనస్ u v డాష్ బై v². ఓకే, మనకి కోషంట్ అండ్ ప్రోడక్ట్ రూల్స్ ఇవి 2 వచ్చినాయి, uv అండ్ u/v వస్తే ఇప్పుడు మనకి స్పెషల్ ఫార్ములాస్ ఎలా యూస్ చేస్తాము అనడానికి ముందు మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. వీటన్నింటిని బేస్ చేసుకొని తర్వాత నుంచి మనకి డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫార్ములాని మీరు షార్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను బేటా. జస్ట్ నోట్ డౌన్, ఫార్ములాస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి.
చూడండి, మీకు అర్థం కావడానికి కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్, బట్ మీరు మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు ఇలా ఇచ్చారు, డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ అన్నప్పుడు ఫస్ట్ ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎన్లో ఉంది. అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్రిన్సిపల్ ఏంటిది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్, అంటే ఎక్స్ అంటే ఇది ఇంటూ పవర్ ఎన్ మైనస్ 1. మళ్ళీ ఎక్స్లో కనుక ఇంకా పాలినామియల్ ఆర్ ఎనీ ఇలా ఉన్నప్పుడు దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం, డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. అంటే నాకు ఎంత వస్తుంది, ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏ వస్తుంది, కాన్స్టెంట్ 0, అంటే ఎన్ ఇంటూ ఏ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. మరి ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఉన్నప్పుడు ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ మనం ఈ పవర్ ఎక్స్ ప్రిన్సిపల్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పవర్ ఎక్సే ఉంటుంది. మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్, సెకండ్ డిఫరెన్షియేషన్ ఇంటర్నల్గా ఏముంది, దానికి డిఫరెన్షియేషన్ ఏఎక్స్ ప్లస్ బిది ఏ వస్తుంది, అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ఆన్సర్. మరి లాగ్ అంటే మనకి తెలుసు, లాగ్ ఎక్స్ ఫామ్ లో ఉంది. లాగ్ ఎక్స్ అంటే 1/x. సరే, 1/x. ఎక్స్ లో మళ్ళీ పాలినామియల్ ఉంటే డెరివేటివ్ ఆఫ్ దట్ ఏఎక్స్ ప్లస్ బి. డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ, ఇది ఏ వస్తుంది, ఇది 0, ఏ ప్లస్ 0 అంటే ఏ బై ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. మరి సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఉంది, దీనికి ఎలా చేస్తాము, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, అంటే ఫస్ట్ సైన్ కి చేయండి, తర్వాత సైన్ ఆఫ్ ఏఎక్స్, ఫస్ట్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బికి చేస్తాం, తర్వాత ఏఎక్స్ ప్లస్ బి. సైన్ ఆఫ్ దిస్ అంటే కాస్ అని రాస్తాం, తర్వాత డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే ఎంత, ఏ, అంటే ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి. ఇదంతా మీకు తెలుసు, తెలియని వాళ్ళ కోసం అనుకోండి, జస్ట్ ఫర్ రీకాల్. మరి ఇక్కడ ఉన్న కోషన్ ప్రోడక్ట్ రూల్స్ ఇవి ఎలా చేస్తాము అనడానికి ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ చూడండి బేటా. ఇది x³/3 - 2 రూట్ ఎక్స్ ప్లస్ 5/x². చాలా ఫాస్ట్గా చేయాలి. n ఇంటూ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 - 1/3. ఎగ్జామ్లు ఇంకా ఫాస్ట్గా చేయాలి మీరు. రూట్ ఎక్స్ అంటే ఏంటిది మనకి 1/2 రూట్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ని పైకి తీసుకెళ్తే -2 అవుతుంది. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నాను ఎక్స్ పవర్ -2కి, అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n -1. ఎంత వచ్చింది నాకు, 3 క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ వస్తుంది, 2 క్యాన్సల్, 1/√x వస్తుంది. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ 5 2s are 10, ఎక్స్ పవర్ -3 అంటే 10 బై, దీన్ని ఎలా రాయొచ్చు, x² 1/√x మైనస్ 10/x³. దిస్ ఇస్ మై ఆన్సర్. వెరీ సింపుల్. బట్ మనకి ఇక్కడ యూవి అండ్ యూ/వి చేసేటప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దానికి ఎలా చేయాలనేది కూడా చెప్తాను చూడండి. తర్వాత వీడియోస్లో వెరీ వెరీ షార్ట్ ట్రిక్స్ చెప్తాను చూడండి. కొంతమంది ఏం చేస్తారని అంటే, మనకి రూల్ తెలియని వాళ్ళు ఇలా ఉండంగానే దీన్ని ఫస్ట్ నేను దీన్ని మినిమైజ్ చేస్తాను, దిస్ బై దిస్ 2x ఉంటుంది, దిస్ బై దిస్ 3 ఉంటుంది, అలా చేస్తారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఇక్కడ దీనికి u/v రూల్ అంటే నేను మీకు చెప్పాను, డెరివేటివ్ ఆఫ్ u/v ఈజ్ v డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u డెరివేటివ్ ఆఫ్ v అపాన్ v². దీన్ని మనం ఏమంటాం, vu' మైనస్ uv'/v². అవునా? మరి ఇక్కడ u అంటే దిస్ ఈజ్ మై u. వాట్ ఈజ్ అవర్ u? ఫస్ట్ v రాయాలి. ఇక్కడ v అంటే ఎంత, x. డెరివేటివ్ ఆఫ్, ఒక స్టెప్ రాస్తున్నాను, 2x² + 3x + 4 మైనస్ ఆఫ్, మళ్ళీ u యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ v. కి డెరివేటివ్ అంటే x అపాన్ v² అంటే x ఉంది v ప్లేస్లో, x హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది చెప్పండి నాన్న, ఫాస్ట్గా రాద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x² అంటే x²కి 2x వస్తుంది, 2x ఇంటూ 2 4x వస్తుంది, 4x, ఇది 3 వస్తుంది, నెక్స్ట్ ఇది 0 వస్తుంది, ఇది కాబట్టి తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ xకి 1 వస్తుంది, 1 ఇంటూ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ 2x² + 3x + 4 అపాన్ x². ఫాస్ట్గా చేయండి, ఇది 4x² అవుతుంది, ఇది 3 ఇంటూ x 3x అవుతుంది, మైనస్తో చేస్తే -2x² - 3x - 4 అపాన్ x. ఇది ఇందులో నుంచి 4xలో నుంచి 2x² తీసేస్తే నాకు రిమైనింగ్ ఇంకొక 2x² ఉంటుంది, x, ఇది క్యాన్సల్, -4/x. ఇప్పుడు ఫ్రాక్షన్ని సపరేట్ చేస్తే
ఎక్స్ స్క్వేర్ నాన్న, ఎక్స్ స్క్వేర్ 2x² బై ఎక్స్ స్క్వేర్ ఒకటి -4 బై ఎక్స్ స్క్వేర్. వాట్ ఈస్ ఆన్సర్? 2 - 4 అపాన్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ఆన్సర్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నాకు ఒక డౌట్, నేను ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను చూడండి. దానికి మీరు ఎలా అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు మీరు ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అది ఎలా అని అంటే చూడండి, సైన్ ఆఫ్ లాగ్ ఏఎక్స్ ప్లస్ బి. దీన్ని ఎలా చేస్తాము? దీనికి డిఫరెన్షియేషన్ చేయనప్పుడు వెరీ సింపుల్. ఫస్ట్ మీరు సైన్ ఎక్స్, ఇది మొత్తం సైన్ ఎక్స్, దానికి చూడాలి. తర్వాత సైన్ లోపల ఏముంది, ఇంకొకటి లాగ్ ఉంది, దానికి చూడాలి. తర్వాత ఇంకా ఇంటర్నల్గా ఏముంది, ఏ. అంటే ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసాం? 3 సార్లు. ఫస్ట్ ఒకటే దాంట్లో సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ మొత్తం వాల్యూ ఏఎక్స్ ప్లస్ బి. సరే, తర్వాత ఇంటూ లాగ్, లాగ్ లాగ్ అంటే ఈ లాగ్కి చేస్తున్నా, లాగ్ ఎక్స్ అంటే 1/x. తర్వాత ఇంటూ ఏఎక్స్ ప్లస్ బికి చేస్తున్నా, ఏఎక్స్ ప్లస్ బికి చేస్తే ఏ వస్తుంది. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏంటిది? ఏ కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అపాన్ ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ప్రాబ్లమ్స్లో మీకు ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎందుకని అంటే ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ యూవి ఉంది, దెన్ మళ్ళీ టోటల్ u/v కూడా ఉంది. అంటే మీరు ఏం లేదు నాన్న, ఇప్పుడు మీరు వీలైతే ప్రోడక్ట్ చేయండి, లేదంటే u/v అప్లై చేస్తే యూవి వచ్చేస్తుంది అందులో. ఓకే, లేదు మేడం ఇదంతా మాకు అవసరం లేదు అని అన్నప్పుడు మీరు దీని పాలినామియల్ని ప్రోడక్ట్ చేసేసేద్దాము, u/vలోకి వచ్చేస్తుంది. అది కూడా ఈజీ. మీరు చేస్తే మీరు u/v చేస్తున్నప్పుడు యూవి వస్తుంది, అలా చేయండి. లేదా నేను దీన్ని ప్రోడక్ట్ చేస్తాను, ఎక్స్ ప్లస్ ఫస్ట్ ప్రోడక్ట్ చేసి పాలినామియల్ రాస్తాను. అప్పుడు అది ఎంత అవుతుంది? 2x³ - x - 10x² - 5 అంటే ఎంత వచ్చింది? 2x³ - 10x² - x - 5 బై ఎక్స్. దీనికి u/v చేసి నాకు కమెంట్ చేయండి. కంపల్సరీ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, బట్ వెరీ ఈజీ. u/vకి డెరివేటివ్ ఆఫ్ ఏమి ఇచ్చారు? కాస్ ఆఫ్ ఎక్స్ - 2/sin x ఇచ్చారు. డెరివేటివ్ ఆఫ్ u/v అంటే మనకి తెలుసు vu' - uv' v². మరి v² అంటే ఏంటిది? sin x హోల్ స్క్వేర్, రైట్? దీనికి ఇంకెలా వస్తుంది? v అంటే sin x, u' అంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ కాస్ అంటే మనకి -sin x, బట్ ఎక్స్ ప్లేస్లో పాలినామియల్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ 1 వస్తుంది, కాన్స్టెంట్ 0 అంటే 1 వస్తుంది. 1 × -sin x సేమ్ ఇదే వస్తుంది. క్లియర్? ఓకే, v(u' minus u means cos of x minus 2, derivative of v sin x అంటే cos x. ఓకే, upon this. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది -sin x (x - 2) ఏమొస్తుంది? ఇంకా -cos x - 2 అపాన్ sin x హోల్ స్క్వేర్. ఓకే, దీని ఫైనల్ ఆన్సర్ మీరు నాకు కమెంట్ చేయండి, లేదంటే జస్ట్ సెకండ్. ఎంత ఇచ్చారండి మనకి ఇక్కడ? sin of cos ax plus b, రైట్? 18 ఆన్సర్. దీన్ని మనకి ఇంకొక ఫామ్లో మీరు నాకు కమెంట్ చేయండి. మీకు ట్రిగ్నామెట్రీ వచ్చో లేదో నాకు తెలుస్తుంది. sin a sin b మైనస్ కామన్ తీసేసుకుంటే sin a sin b ఎలా ఉంటుంది? sin a sin b ప్లస్ ఆఫ్ కాస్ ఏ కాస్ బిలో ఉంది. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీ sin a sin b కాస్ ఏ కాస్ బి ఫార్ములా రాసి కూడా సింప్లిఫై చేసి నాకు కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం వెరీ షార్ట్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియో నుంచి చూద్దామండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.